ఇందిరమ్మ ఇండ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ఓట్లు అడగదంటూ సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాల కొండగట్టు అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పొన్నం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా పక్కాగా అమలు చేసి తీరుతుందని చెప్పారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లలో కేసీఆర్, వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. బండి సంజయ్ గారు, వినోద్ కుమార్ గారు అబద్దాల ప్రచారం మానుకొని నియోజకవర్గానికి 5 సంవత్సరాలకు ఎంపీ ఏం చేశారు, లోక్సభ వేదికగా ఏం ప్రశ్నలు అడిగిర్రు, ఈ నియోజకవర్గాలు ఏం లాభం జరిగింది, ఏం సంస్థలు తీసుకొచ్చిర్రు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ ఉపాధి హామీ అక్షింతల అవి కాదు, మరుగుదొడ్ల ఒరుగుదొడ్ల కాదు, ఎంపీ ల్యాడ్స్ కూడా సంబంధించిన చర్చ అది తీసుకొచ్చి కూడా పరిస్థితి కాదు. ఇలా నేను ఒకటే మాట్లాడుతాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థినే మధ్యలో రాముడు ఎందుకు వస్తున్నాడు? రాముడు మా భక్తుడు కదా. రాముడు రేపు పొద్దున 17 తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం మేము చేయమా? మాకంటే గొప్ప చేస్తారా? నిజంగానే అటువంటి మీరు అయితే ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ షెడ్ గొప్పం పెట్టి నువ్వు కూడా ₹1 దేకపోతుంది. ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ఉంటుంది, దేవాలయాలకు ఇచ్చేది, అది కూడా చేత కాకపోతే నువ్వు సమర్థుడివా అసమర్థుడివా? నీకు నువ్వే ఒక్కసారి ఇంటికి పోయి అద్దాల ముఖం చూసుకొని నిర్ణయం తీసుకో. ఆనాడేమో భార్య మంగళసూత్రాలు అమ్ముకున్నా అంటే ఈనాడేమో ₹1,00,00,000 ఖర్చు చేయబడుతుంది. ఎక్కడికి వచ్చినాయి నాకు తెలియదు, నేను అంటలేని మాట. నేరుగా కిషన్ రెడ్డి మనుషులు బండి సంజయ్ అవినీతి ఆరోపణలతో తొలగించిన వారు కిషన్ రెడ్డి మనుషులు అంటూ, బండి సంజయ్ గారి మనుషులేమో ఆయన కేసీఆర్ తోటి ప్రతిపాదిత నియమించబడ్డ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని